హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన సూర్యాపేట్. మా వాళ్ళందరూ చాలా హుషారుగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా. ఓకే, మనం అనుకున్నట్టుగానే అసలైన రచ్చ మొదలు పెడదాం. ఇక హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం సిస్టర్, ఏం పేరు మంది? గీత అండి. బావగారు ఏమని పిలుస్తారు? గీ అంటారా? గీతి. గీతి. అమ్మ, ఉన్నదే 2 అక్షరాల పదం, దానికి మళ్ళీ నిక్ నేమ్ పెట్టాలంటే కష్టం. ఆయన ఇంకా తాని ఒత్తు తీసి తీ పెట్టారు. ఈ గీత గీసిన గీత దాటావో ఏదో ఒకసారి చెప్పు. అసలు బావగారి పేరేంటి? వెంకటరెడ్డి. ఏ వెంకి, ఈ గీత గీసిన గీత దాటావో నీకు రెడీ. ఏ వెంకీ, ఈ గీత గీసిన గీత దాటావంటే మొట్టికాయలు నేను చెప్పానులే బావకి, అర్థమైంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. సో ఇంట్లో బాగా దబిడి దిబిడి చేస్తుంటావు నువ్వు? బాగా. బాగా. ఏం చేస్తారు బావగారు? శాండ్ బిజినెస్. వెంకి బావ ఎక్కడ దొరికారు? ఇక్కడే సూర్యాపేట. సూర్యాపేట, పెద్దగా దూరం వెళ్ళలేదు. సో ఊరికినే అలాగా షాపింగ్కి వెళ్దామని అలా తిరిగి లోపల అక్కడ కనిపించాడా? లేదండి, అరేంజ్ మ్యారేజ్. నేను అరేంజ్ లవ్ అని అడగలేదు. ఎందుకు అరేంజ్ అడగకుండా అని చెప్తున్నావు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా లవ్ ఉంటుంది తెలుసా? ఓకే. సో పెళ్లి చూపుల రోజు ఎంత తతంగా ఉంటది. ఉదయం 5 గంటల నుంచి వెయిట్ చేస్తుంది, వస్తాడు నా రాజు ఈ రోజు అని కదా. ఎన్ని గంటలకు వచ్చాడు బావా నువ్వు మార్నింగ్ 5 నుంచి వెయిట్ చేస్తుంటే? లేదంటే నేను అంటే వేరే సిటీలో చూసాము, అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు. డైరెక్ట్ నువ్వే పెళ్లి చూపులకి వెళ్ళావా? అంటే మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అచ్చా, అబ్బాయి మన ఇంటికి రాక్కర్లా. అది బాగుంది. ఎప్పుడు నేను ఇదే అనుకుంటా. అసలు మా సిస్టర్ దగ్గర నేర్చుకోవాలి అందంగా ఉండడం ఎలా అనేది. పార్లర్ అండి నాది. అవునా, మందే పార్లరా? సూపర్. అప్పుడప్పుడు వస్తుంటాను అక్క, నాకు ఫ్రీగా కొంచెం. ఎండాకాలం వల్ల ఉపయోగాలు చెప్పి 2-3. ఒడియాలు ఎండబెట్టుకోవచ్చు. అబ్బా, ఎండాకాలం వల్ల ఉపయోగాలు ఏంటంటే వడియాలు ఎండబెట్టుకోవచ్చు. బట్టలు కూడా ఒక రోజు 3 వాయిలు వేయచ్చు బట్టలు. ఇలా ఎత్తే ఎండిపోతాయి, మళ్ళీ ఇలా ఎత్తే అసలు ఎన్ని రోజుల తర్వాత ఆడవాళ్ళు వడియాలు అనే పదం మాట్లాడారు. నాకు భలే అనిపించింది. వడియాలు ఎవరు పెడతారు? నువ్వే పెడతావా బావగారా? పెట్టేసుకుంటాం కానీ ఇప్పుడు పెట్టట్లు బిజీ అయినాక. బిజీ అయ్యాక పెట్టలేదు కాదు. అప్పట్లో కరోనాలో జెంట్స్ కూడా వడియాలు పెడితే ఫోటోలు పెట్టేవారు. ఏం చేయలేక కరోనాలో ఇంట్లో కూర్చొని వడియాలు పెడుతున్నాను. ఓకే, మనం ఈ రోజు స్పెషల్ కవితలు ఇవ్వబోతున్నారు. మా వాళ్ళు అందరిలో రచయితలు ఉన్నారు. సో తొందరలోనే కవితలు కూడా వస్తాయి. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. హలో అండి, నమస్తే. నమస్తే. ఏంటండి స్పెషల్ హెయిర్ కటింగ్? బాగుంటది. బాగుంటది సమ్మర్ లో. ఎలాగెలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. బాగుంటది సమ్మర్ లో. ఏం పేరు సార్ పేరు? రవితేజ. రవితేజ మాస్ మహారాజా. ఇంట్లో ఎవరు మాసు, మీరా ఆయన? ఆయనే. ఏ ఊరుకో. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఇంట్లో సౌజీ బాగా మాసా, రవితేజ మాసా? రవితేజనే. సినిమాల్లో రవితేజ మాస్. ఓకే, ఇంట్లో నువ్వే కదా? ఇంట్లో కూడా ఆయనే. అవునా, ఎందుకు ఛాన్స్ ఇచ్చావు? సోల్జర్ గా. బాగా సోల్జరా. ఏం పేరు బావగారి పేరు? రవితేజ. రవితేజ గారు, హ్యాట్స్ అప్ టు యూ. ఇలాంటి వాళ్ళ వల్లే మేము ధైర్యంగా బతకగలుగుతున్నాం. నిజంగా గ్రేట్. సోల్జర్స్ కి మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ ఎప్పుడు వాళ్ళని దేవుళ్ళ చూసుకోవాలి. సో లేదంటే మనం ఇంత హ్యాపీగా ఉండలేం. ఇక్కడ అక్కడే ఉంటారా? ఎక్కడ ఉన్నారు ప్రజెంట్? ఛత్తీస్గఢ్ బార్డర్ లో. ఛత్తీస్గఢ్ బార్డర్ లో. సో ప్రతి క్షణం టెన్షన్ ఉంటది. సో ఆయనకి నా ఫ్యామిలీ ఎలా ఉందనే టెన్షన్ ఉంటుంది, బట్ దేశం కోసం కష్టపడాలి అని ఉంటుంది. అండ్ మీకు ఆయన ఎప్పుడు మళ్ళీ హ్యాపీగా బ్యాక్ వస్తారు అనే టెన్షన్ ఉంటుంది. బట్ గ్రేట్ మా. సో మీలాంటి డేర్ భార్యలు అండ్ సో త్యాగమూర్తులు లాంటి తల్లులు ఉండబట్టే సో చాలా మంది సోల్జర్స్ మనల్ని కాపాడగలుగుతున్నారు అక్కడ. సో ఫ్యామిలీని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, అన్ని కష్టాల్లో వాళ్ళు చలి, ఎండ, సో అవన్నీ భరిస్తూ మన దేశం కోసం పోరాడుతున్నారు. గ్రేట్ రవితేజ గారు. ఎట్లా, లవ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో రవితేజ గారు, ఇట్లా సోల్జర్ నేను వెళ్తాను, నాకు ఇష్టంగా ఉంది దేశం కోసం అన్నప్పుడు మీరు వద్దు మనం ఇక్కడే హ్యాపీగా ఏదైనా చేసుకుందాం అన్నారా, లేకపోతే వెళ్ళు అన్నారా? వెళ్ళమని చెప్పాను. వెళ్ళమని చెప్పారు. ఎందుకు?
ప్రౌడ్గా ఉంటుంది కదా. ప్రౌడ్ ఉంటుంది. నా భర్త దేశం కోసం చాలా సేవ చేస్తున్నారు అని. సో బావగారి కోసం మీరు చాలా కవితలు రాస్తుంటారంట కదా అప్పుడప్పుడు, ఫోన్లో అది చెప్తారంట కదా, రవితేజ గారు చెప్తుంటారు. అసలు నా టెన్షన్ అంతా పోవడానికి సౌజీ చెప్పే కవితలు వింటే నా టెన్షన్ అంతా పోతుంది అంటున్నారు రవితేజ గారు. సో మా కోసం కూడా రాత్రి గాని. ఓకే, వేసవి కాలం వల్ల ఉపయోగాలు ఏంటి? ఆల్రెడీ కటింగ్ ఒకటి గ్రేట్ ఉపయోగం. ఇంకా ఒడియాలు. వడియాలు. మీరు వడియాలు పెడతారా? బార్డర్ ఛత్తీస్గఢ్ పంపిస్తున్నారా ఏంటి వడియాలు? ఎలాగెలాగెలాగెలాగెలాగా బార్డర్ కి సెక్యూరిటీ వాళ్ళకి కూడా మీరు పంపిస్తున్నారు అనమాట అయితే. ఓ సూపర్. పోన్లేండి, వాళ్ళు కొంచెం మన ఫుడ్ తింటూ ఉంటారు అక్కడ, చపాతీలు అవి తిని బోర్ కొడుద్ది కాబట్టి. సో కాసేపట్లో కవితలు విందాం. మీరు ఇటు రండి. స్వాతి గారు, సో మీరు కూడా మా సిస్టర్ వాళ్ళ బ్యూటీ పార్లర్కి వెళ్తారా? లేదు సార్, నాది ఓన్ బ్యూటీ పార్లర్. మీకు సూర్యాపేట చూడడానికి చిన్నగా ఉంటది కానీ బ్యూటీ పార్లర్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకేంటి స్వాతి గారి సంగతులు? బావగారు ఏం చేస్తారు? బిజినెస్ సార్. ఓకే, ఎక్కడ దొరికారు ఆయన? కోదాడలో. కోదాడ వెళ్ళారు, అక్కడ దొరికారు. ఇక్కడే కోదాడ. లవ్ అరేంజ్డా? అరేంజ్డే సార్. ఊరుకోండి. అసలు ఇద్దరు లవ్ లో ఉండి ఇదేంటి హీరోయిన్లు పాటలు పాడుకుంటారు కదా, అలా పాటలు పాడుకునే వాళ్ళ ఉన్నారు. మీరు అన్నట్టు బయట కూడా అదే టాక్ సార్. మిమ్మల్ని చూస్తే అసలు లవ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలో ఉన్నారా? నీ బొంద అందరు లవ్వే అనుకుంటారు. లవ్వే అనుకుంటారు, అలా ఉంటారన్నమాట. ఎన్నిసార్లు చెప్తారు రోజుకి ఆయన ఐ లవ్ యూ? ఆయనే చెప్పారు సార్, నేనే చెప్తుంటా. నువ్వే చెప్తావు. గుర్తొచ్చినప్పుడు లేవండి ఇటు రండి, ఐ లవ్ యూ వెళ్ళండి. మళ్ళీ ఆయన ఏదైనా ఏమండి ఇటు రండి, ఏంటి ఐ లవ్ యూ వెళ్ళండి. ఇక్కడ కూడా ఒకసారి చెప్పే బావగారు పిలిచేయండి అని పిలిచి పడి ఉంటది అలాగా. కన్నా ఐ లవ్ యూ. కన్నా నిద్రించకరా. రివర్స్, మేము నిద్రించరా అని ఆమంటది, నిద్రించకరా అని ఏమంటది అనమాట. ఓకే సూపర్. ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? ఏంటి ఏం చెప్పకుండా అంటే 10 అనుకోవాలా, 15 అనుకోవాలా, 1 అనుకోవాలా? 6 సార్. 6 years. ఓకే, ప్రొడక్షన్ ఎంతమంది? బాబు, ఒక బాబు. సో మీకు మీ దృష్టిలో వేసవి కాలం వల్ల ఉపయోగాలు ఏంటి? మామిడి పండ్లు బాగా దొరుకుతాయి. రైట్. ఓకే, మామిడి తాండ్ర పెట్టుకోవచ్చు అండ్ మామిడి పచ్చడి. అమ్మా అసలైంది మర్చిపోయా. వేడి అన్నంలో ఆవకాయ. వేడి అన్నంలో ఏది? ఒకసారి డైలాగ్ చెప్పరా. వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని అందులో కాస్తంత నెయ్యి వేసుకొని కలిపి ఆ ముద్ద తింటే అమృతం లాగుంటది. లాలా జలం ఊరుతుంది కదా. మన సూపర్. ఎదురు వాళ్ళకు లాలాజలం ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి సార్. చలో, మరి మా వాళ్ళందరూ కవితలు రాస్తాను అంటున్నారు. సో ఆ కవితలతో ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూద్దాం. ఆల్ రైట్, మా ముగ్గురు సిస్టర్లు అద్భుతమైన కవితలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తారంట. మరి ఎవరికైనా ఆల్రెడీ మోషన్స్ అవి అవుతుంటే కొంచెం జాగ్రత్త అమ్మా, అసలు అవి డబుల్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మీరు రాయండి అమ్మా. ఉత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి నువ్వు రసవా. రాసేయండి అమ్మా. లోపల నుంచి బాగా తీసి ఆ రంగరించి దాని మీద కుమ్మరించండి. మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. సౌజన్య గారు చాలా ఫాస్ట్ గా రాస్తారు. ఇచ్చండి సౌజన్య గారు. ఎందుకంటే మా బావగారు అక్కడ మిలిటరీలో వెయిట్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు నాకు తీసుకొస్తుందా సౌజన్య లెటర్ రాస్తుందా అని కదా. సరే, ముందు ఓకే, స్వాతి గారు అంటున్నారు, వానొస్తే వస్తుంది వరద, ఆ వరదలో వస్తుంది బురద, ఆ బురదలో తిరిగితే వస్తుంది దురద. ఇలాంటి కవితలు రాయడం నాకు సరదా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గీతా గారు రాశారు, గ్యాస్ తో నడుస్తుంది స్టవ్, మస్తు ఉంటుంది నీ నవ్వు. భయంకరమైన కామెడీ. గ్యాస్ తో నడుస్తుంది స్టవ్, మస్తు ఉంటుంది నీ నవ్వు, ఎడారిలో నీ కోసం పూసింది పువ్వు, మా ఇంటి ముందు కాకి అంటుంది కావు కావు. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. ఎలా వస్తుంటాయి ఇలా కవితలు? మిమ్మల్ని చూడగానే ఆటోమేటిక్ వాటికి అవే తన్నుకుంటూ వస్తున్నాయి సార్. ఎమోషన్స్ అండ్ మోషన్స్ ఆల్రెడీ ఫాస్ట్ గా అలానే వస్తుంటాయి. ఆగండి మా సౌజీ గారు చెవిలో చెప్పేది మాట, తుపాకీలో ఉంటుంది తోట. ఏ బావగారు ఎంత బావగారు మిలిటరీలో వెళ్తే మాత్రం తోటాని తుపాకీని వదలరు మీరు. చెవిలో చెప్పేది మాట, తుపాకీలో ఉంటుంది తోట, ఆస్తిలో ఇచ్చేది వాటా, నా ఫోన్ లో అయిపోయింది డేటా, అందుకే చెప్తున్నా టాటా. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది.
అసలు ఆయన ఆ టెన్షన్ అంతా పోద్ది ఈ కవితలతో కదా. సో సూపర్ సౌజీ గారు. అండ్ మా టెన్షన్ కూడా బాగుంది. అద్భుతమైన కవితలు విని చాలా. మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు బామలు సత్యభామలో మీకోసం మా వాళ్ళు ఇలా అందిస్తూనే ఉంటారు అప్పుడప్పుడు కవితలు, కథలు, కథానికలు అన్ని. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. కంగ్రాట్స్ సిస్టర్. బాగా అడిగాను చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, మరి ఫస్ట్ రౌండ్ లో ఆహా ఎంటర్టైన్మెంట్, ఆ కవితలు చూస్తే నా భూతో నా భవిష్యత్తు ఆ రేంజ్ లో ఇచ్చారు మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్. మరి ఆనందం ఎంత కాదు. దీన్ని మరింత చేయాలి అంటే మూవ్ అయిపోవాలి మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ భవిష్యంలో ఈ రోజు మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్ ప్రెజెంట్స్ భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. ఏం ఆడాలి, ఎలా, ఏంటి రూల్స్ అంటే, లైఫ్ లో ఈఎంఐ, స్ట్రెస్, టెన్షన్, లోన్లు, ఇంట్రెస్ట్లు ఇవన్నీ భారం తగ్గాయి అనుకోండి, మనసు చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అదే పెద్ద లాభంలో ఉంటుంది. సో అందుకే మనం వాల్యూ గోల్డ్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో మీరిద్దరూ ఇప్పుడు ముందు ఆడడానికి మనకి కల్పన గారు, శ్రీలత గారు వచ్చారు. మీరు ఇక్కడి నుంచి కుంటూ అక్కడికి వెళ్ళాలి. సో అక్కడ ఇంట్రెస్ట్, ఈఎంఐ, టెన్షన్ అలాంటివి ఉన్నాయి. మీకు నచ్చింది తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఎవరు ఫాస్ట్గా పెడితే వాళ్ళని ఒక సినిమా క్వశ్చన్ అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1 పాయింట్ వస్తుంది. అలా మీకు 3 పాయింట్లు వస్తే విన్ అయిపోతారు. రెడీ? 3 కుంటుతూ వెళ్ళాలి, వచ్చేటప్పుడు మామూలుగా వచ్చేయచ్చు. మీకు నచ్చింది తెచ్చుకోండి, ఈఎంఐ కానీ, ఇంట్రెస్ట్ కానీ, లోన్ కానీ, ఎనీథింగ్. 3, 2, 1 గో. కుంటు ఫాస్ట్ శ్రీలత ఫాస్ట్. వచ్చేటప్పుడు పరిగెట్టుకు వచ్చేయి. తెచ్చేయి. ఓ అమ్మ చూస్తానే ఉంది, ఫాస్ట్ గా ఎట్టు పెట్టి. సో మీరు స్ట్రెస్ తగ్గించాలనుకున్నారు, మీరు లోన్లు తగ్గించాలి అనుకున్నారు. సో డెఫినెట్ గా వాల్యూ గోల్డ్ మీకు హెల్ప్ చేస్తుంది 2 విషయంలో. సో ఇప్పుడు ముందుగా మీరు వచ్చారు కాబట్టి మీ క్వశ్చన్. ఓకే, సో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఫిదా అయితే ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? శేఖర్ కమ్ముల. రైట్ ఆన్సర్. సూపర్, 1 పాయింట్ సాధించారు మీరు. సో మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంది. మళ్ళీ కుంటుకుంటూ వెళ్ళి ఏదో ఒకటి తీసుకుని ఫాస్ట్ గా వచ్చి ఇందులో పెట్టండి. రెడీ? 3, 2, 1 గో. కల్పనక్క ఫాస్ట్. అమ్మో పడిపోతే తీసుకొని రా. ఇద్దరు ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి అనుకున్నారు. నిజంగా లైఫ్ లో ఈ వడ్డీలు అనేది చాలా పెద్ద భారం. సో దాని నుంచి బయటపెడితే చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇప్పుడు నీ క్వశ్చన్ మళ్ళీ నీకే వచ్చింది ఛాన్స్. సో ఇప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే తను నెక్స్ట్ వెళ్తుంది, లేదంటే నువ్వే విన్ అయిపోతావు. 2 పాయింట్లు వచ్చాయి కాబట్టి. ఓకే, జాగ్రత్తగా విను శ్రీలత. నేచురల్ స్టార్ నాని, లావణ్య త్రిపాఠి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది. సో ఆ సినిమా పేరేంటి? సినిమా చూసి పేరు గుర్తు రావట్లేదు. పాప పి సుశీల, ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? భలే భలే మగాడివాయ్. భలే భలే మగాడివై బంగారు నా సామి రోయ్. ఏది పాడండి ఒకసారి. ఏ శ్రీను, భలే భలే మగాడివాయ్ బంగారు. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. ఈ బంగారం దగ్గర ఆగిపోతారండి లేడీస్ అందరూ. ఓకే, ఎనీవే, సో థర్డ్ క్వశ్చన్ కి వెళ్లకుండానే కంప్లీట్ అయ్యి 2 పాయింట్లు సాధించారు శ్రీలత గారు. అండ్ ఈ రౌండ్ లో విన్నర్ శ్రీలత గారు. ఆల్రెడీ వర్షంలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్ ప్రెజెంట్స్ భారం తగ్గించుకోండి లాభం పొందండి. మరి ఈ ఆట ఆడడానికి నెక్స్ట్ మన ముందుకు వచ్చారు రాజేశ్వరి గారు అండ్ మమతా గారు. సో రూల్స్ ఏంటంటే వెళ్ళేటప్పుడు కుంటుకుంటూ వెళ్ళాలి. ఏదైనా వస్తువు మీకు నచ్చింది తీసుకొని ఫాస్ట్ గా వచ్చి ఇందులో పెట్టాలి. ఎవరు ఫాస్ట్ గా తీసుకొచ్చి పెడితే వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. ఆన్సర్ రైట్ ఆన్సర్ చెప్పేస్తే పాయింట్ వచ్చేస్తుంది. ఓకే, సో రాజేశ్వరి అండ్ మమత రెడీ? 3, 2, 1 గో. కొట్టకుండానే ఒక స్టెప్ అక్కడికి వేసేసింది రాజేశ్వరి. వచ్చేటప్పుడు వచ్చేసి మమతా గారు ఎంత పని అయిందండి. అందులో పెట్టండి. సో మమతా గారు ఈఎంఐలు తగ్గించుకోవాలనుకుంటున్నారు, రాజేశ్వరి స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటుంది. డెఫినెట్ గా ఈఎంఐలు అనేది చాలా పెద్ద తలనొప్పి, లేకపోతే హ్యాపీగా ఉంటుంది. సో లేకపోతే స్ట్రెస్సే ఉండదు అసలు కదా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమాలో అమ్మాయి గెటప్ వేస్తాడు, కంప్లీట్ అమ్మాయి. సో అమ్మవారి గెటప్ కాదు, అమ్మాయి గెటప్ చెప్పు. గంగోత్రి సార్. రైట్ ఆన్సర్. రెడీ? 3, 2, 1 గో. యాక్చువల్ గా రాజీ కరెక్ట్ గానే వెళ్ళింది. మమతా గారు కొంచెం అక్కడ ఇలా వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళిపోయారు. బట్ అయినా లేటే తెచ్చారు. ఏం చేస్తారు బావ గారు? మెడికల్ షాప్ సార్ మాది. సరే జాగ్రత్తగా విను క్వశ్చన్. ఓకే, సో ప్రభాస్ అండ్ మిల్క్ బ్యూటీ తమన్నా వీళ్ళిద్దరు ఒక సినిమాలో నటించారు హీరో హీరోయిన్లుగా. సో ఆ సినిమా పేరేంటి? ఆ సినిమాకి ఒక డాన్స్ మాస్టర్, డైరెక్టర్, డాన్స్ కొరియోగ్రాఫర్ ఆ సినిమా డైరెక్ట్ చేశారు. సినిమా పేరేంటి? రెబల్. రైట్ ఆన్సర్.
ఆల్రెడీ ఈ రోజు ఓషియంలో మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అంత విన్నర్స్ శ్రీలత అండ్ రాజేశ్వరి. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ అండి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనందరూ ఒక కుటుంబం కాబట్టి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కమలా గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో అందరు మన వాళ్ళే, మన ఫ్యామిలీయే. సో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నా పేరు కమల. అమ్మకి ఎప్పుడు ఒంట్లో బాగానే ఉండేది. ఎప్పుడైనా చూయించుకోమన్నా కానీ బాగానే ఉన్నా అనేది. ఒకరోజు సడన్గా హార్ట్ అటాక్ లాగా వచ్చింది. ఎప్పుడు నన్ను పిలుస్తా అంటే వద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని అనేది. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు? మమ్మల్ని. అంటే అమ్మ మీతో పాటే ఉండేవారా? లేదు, వేరే ఊర్లో. వేరే ఊర్లో ఉండేవారా? అమ్మ నాన్న ఉంటారా అక్కడ? మీరు ఎంతమంది అమ్మ పిల్లలు? ముగ్గురం. అన్నయ్య, చెల్లి, మధ్యలో నేను. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. సో ముగ్గురికి పెళ్లిలో వెళ్ళిపోయారు. సో అందుబాటులో నేను ఒక్కదాన్నే ఉన్నా. సేమ్ ఊరు దగ్గరలో 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు. సో అంటే రెగ్యులర్ గా ఇప్పుడు వయసు ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా రెగ్యులర్ గా బాడీ టెస్ట్లు అన్ని చేయించుకోవడం చాలా బెస్ట్. ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. సో మీరు అలా చెప్పేవారు అమ్మకి టెస్ట్ చేయించుకో, జనరల్ చెకప్. కొంచెం లావుగా ఉండేది, చూయించుకోమంటే వాళ్ళు తగ్గాలి ఇదే చెప్తారు అని కొంచెం నెగ్లెక్ట్ చేసేది. అలా ఒకేసారి సడన్ గా, అసలు ఇంకా అంతకుముందు ఏమి లేదు, ఒకేసారి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. మామూలుగా ఎప్పుడన్నా కమలాన్ని పిలుస్తా అంటే వద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అట్లా చెప్పేది. నాన్నగారు పిలుస్తాను, కొంచెం అమ్మ డల్ గా ఉన్నా నేను వస్తే యాక్టివ్ అవుతుందని అట్లా చెప్పేది. ఆ రోజు మాత్రం పిలువు అని చెప్పింది. ఒక 2 కిలోమీటర్లు కూడా నేను వెళ్ళకముందే అమ్మ చనిపోయిన విషయం నాకు తెలిసింది. అసలుకి నేను రాలేకపోయినా. పిలువు అన్నది మీరు బయలుదేరారు కూడా. సో వెళ్ళి చూసి ఒక 2 మాటలు మాట్లాడితే మీకేదో మనస్ఫూర్తిగా ఉండేది. తను చనిపోయే ముందు ఏమన్నా చెప్పేదా, ఏమన్నా చెప్పాలనుకుందా? అది అలా ఉండిపోయింది. నేను వచ్చేలోపు దేవుడికి దండం పెట్టుకోమన్నారు నాన్నగారు. విభూతి కూడా నోట్లో పెట్టుకొని దండం పెట్టుకొని నాన్న మీద పడి షోల్డర్ మీద పడుకొని చనిపోయింది. సో చాలా మంది ఎక్కువగా దేవుడి మీదే నమ్మకం పెట్టుకొని, సో నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి అని దేవుడినే నమ్ముకునే చాలా మంది. సో వాళ్ళకి ముందే తెలిసిపోతుంది అని కూడా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. సో వాళ్ళ చావును కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. సో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి, నేను వెళ్ళిపోతున్నా, అయిపోయింది నా టైం అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. సో అలా మిమ్మల్ని పిలిచి ఏదో 2 మాటలు చెప్పాలనుకున్నారు, కానీ పాపం ఆ చెప్పే ఎప్పుడు నేను ఎవరితో చేపించుకోకుండానే పోతా అని కూడా చెప్పేది. సో ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి అదే ఉంటుంది, నా పిల్లలతో నేను పని చేయించుకోకుండా నడుస్తూ నా పనులు నేను చేసుకుంటూనే చనిపోవాలి అనుకుంటూ ఉంటారు. సో బట్ అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. అమ్మగారికి ఇలా జరిగి ఎన్ని రోజులు అయింది? 10 years అయింది. మరి నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎవరి దగ్గర? అన్నయ్య దగ్గర ఉంటారు. నిజంగానే భార్య లేకుండా భర్త ఆ వయసులో, లైక్ 80s ఆ వయసులో, 70 ఆ టైంలో, సో అప్పుడు నిజంగా అసలైన తోడు అప్పుడు అవసరం ఉంటుంది. భర్త లేకుండా భార్య పిల్లల దగ్గర బతకగలుగుతారు, కానీ భార్య లేకుండా భర్త పిల్లల దగ్గర కూడా ఉండలేరు. సో అలాంటి టైంలో మదర్ ఉంటే, తన వైఫ్ ఉంటే తనకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. నాన్న అసలుకి నడవలేరు, మోకాళ్ళ నొప్పులు బాగా. అసలు ఇంకా ఒక వాటర్ కావాలన్నా అమ్మనే తెచ్చి ఇవ్వాలి. అసలు మేము అమ్మ లేదని విషయం మర్చిపోయి ఆ 10 days కూడా ఏదన్నా దొరకకపోతే అమ్మకు ఫోన్ చేద్దాం అనుకున్నాం. సో ఉంది, ఇంకా మన చుట్టూనే ఉంది, మనతోనే ఉంది అనే ఫీలింగ్ లో ఉన్నారు. నిజంగా అదే బెస్ట్ అమ్మా. అమ్మ లేదు అని అనుకొని బాధపడే కంటే, సో మనలోనే ఉంది, మనతోనే ఉంది అమ్మ, తను చూస్తూనే ఉంటుంది, సో తను బ్లెస్ చేస్తూనే ఉంటుంది. సో అలా ఫీల్ అయితే హ్యాపీ ఉంటుంది. సో మనతో పాటు ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది. సో నాన్నగారిని మీరు కూడా తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటారా అప్పుడప్పుడు? వస్తారు, కోదాడంటే ఇష్టం, అప్పుడప్పుడు వస్తారు. సో ఎందుకంటే ఆయన మూవ్ చేయలేరు, నడవలేరు. సో దగ్గర ఇప్పుడు అమ్మ చనిపోయాక మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయించారు, ఇప్పుడు బాగున్నారు. సో ఆయన పనులు ఏం చేస్తారు? ఇప్పుడు మంచిగా ఉన్నారు. సో మీ బ్రదర్ దగ్గర అన్నయ్య కూడా మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి చూసుకుంటాడు అన్నయ్య. నాన్న గ్రేట్. సో మంచి చూసుకునే కోడలు, కొడుకు, కూతుర్లు, అల్లుళ్ళు ఉంటే, సో ఆ పేరెంట్స్ నిజంగా చాలా అదృష్టవంతులు అండ్ చాలా హ్యాపీ కూడా. సో దయచేసి పిల్లలందరూ చేయాల్సిన పని అంటే
సో పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లకి అది పంపకుండా మన దగ్గరే పెట్టుకొని మనల్ని వాళ్ళు ఎంత జాగ్రత్త చూసుకున్నారో అంతకంటే ఎక్కువ వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మంది. సో ఎనీవే, అమ్మ ఇప్పటికీ గుర్తొస్తుందనే బాధ మాతో షేర్ చేసుకోవడానికి వచ్చారు. సో మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, అమ్మ ఎప్పుడు మీతో పాటే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉండాలి. సరేనా? మా అందరి తరపున చిన్న కానుక మీకు. ఆల్రైట్, ఇది ఈరోజు మన బాములు సత్యభామలు షో మన సూర్యాపేటలో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. చూస్తూనే ఉండండి. మండే టు సాటర్డే మర్చిపోకుండా మధ్యాహ్నం 12 గంటలకి బాములు సత్యభామలు.